హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. ఈరోజు చింతామణి ఆవుల సంతలో ఉన్నాము. ఈరోజు ఆదివారం. చింతామణి చిక్కబళ్ళాపురం డిస్ట్రిక్ట్, కర్ణాటక స్టేట్. ఇది ఈ సంత ప్రతి ఆదివారం సంత జరుగుతుంది. 5 గంటల ఇంకా మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ సంత జరుగుతుంది. ఇక్కడ చింతామణి సంత అంటే మన ఆవుల సంతే బాగా జ్ఞాపకం వచ్చేది. ఈ సంత మన రైతన్నలకు అమ్మే వాళ్ళకు గిట్టుబాటుగా, అమ్మే వాళ్ళకి ఇక్కడ కొనే వాళ్ళకి ఒక అనుకూలంగా ఉండే సంత ఇది చింతామణి. మనకు ఒక 10 లీటర్ల ఆవు తీసుకోవాలంటే, ఒక 10 లీటర్ల ఆవు 10 లీటర్ పాలు ఇచ్చే ఆవును కొనాలంటే మినిమం ఒక 1,10,000, 1,20,000 ఆ మాదిరిగా కాలికట్టు చేసుకొని 1 లక్ష చేసుకొని కొనాలి. మినిమము 50 కదా ఒకటి, అది 10 లీటర్లు వస్తుందా, 1,20,000 చెప్తున్నారు అన్న. అలాగా మిల్క్ కొద్దీ మిల్క్ ఎంత ఇస్తుంది, ఆవు పాలు ఎంత ఇస్తుంది మనం తెలుసుకొని విచారించుకొని అన్నీ చూసుకొని ఆవును కొనాలి. కొందరు తెలియకున్న వాళ్ళు కొందరు వస్తారు, 10 లీటర్లు అని చెప్పి 5 లీటర్లు చావుని తీసుకెళ్ళిపోతారు. 80,000 చెప్తారు, 1,00,000 రూపాయలు చెప్తారు. అలా కాదు కదా, క్లీన్గా చూసుకొని 10 లీటర్ల మిల్క్ ఇచ్చారు ఆవుని తీసుకోవాలంటే మినిమం 80 ఇంకా 1,00,000 రూపాయలు పడుతుంది. 1.5 లక్షలు పడుతుంది. బాగుండే ఆవు మనకు. చూడండి, ఇక్కడ ఉండే ఆవుని అన్న 80,000 చెప్తున్నారు. పాలు ఎంత ఇస్తాయి ఆవులు, ఆవు పాలు ఎంత ఇస్తుంది అని క్లీన్గా మనం విచారణ చేసుకొని తీసుకొని పోవాలి. ఎందుకంటే మన రైతన్నులకు మనకు డబ్బు ఎక్కి రాదు కదండి అని చెప్తున్నాను. క్లీన్గా ఆవుని చూసి పాలు ఎన్ని లీటర్లు ఇస్తుందో అడిగి తెలుసుకొని తీసుకోవాలి.